బుద్ధం కన్నా ఒక కీలకమైన సలహా ఇచ్చారు ప్రభుత్వానికి. ఏంటయ్యా అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు, వంశీయులని ఇద్దరిని కూడా ఒకే సెల్‌లో పెట్టండి అక్కడ అన్నటువంటిది. ఇక్కడ ఓ విషయం తెలుసో తెలీదో ఒకప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే ఉత్స. చంద్రబాబు గారికి కూడా ఆయన ఒక హీరోనే. ఎందుకంటే బాబు గారు లా అండ్ ఆర్డర్‌ని పటిష్టంగా అమలు చేయమన్నప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు, సురేంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు ఇట్లాంటి వాళ్ళందరూ బలంగా పనిచేసినటువంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు వాళ్ళనే ద్రోహుల కింద చూపెట్టుకుంటున్నటువంటి మీడియా గాని, రాజకీయాలు గాని దరిద్రంగా తయారైనయి. ఇప్పుడున్న ఇదే వల్లభనేని వంశీని అప్పట్లో అరెస్ట్ చేయడానికి కౌన్సిలింగ్‌లనేసి పిఎస్ఆర్ ఆంజనేయులు గుంటూరులో బిగించేశారు ఎస్పీగా ఉన్నప్పుడు. ఎవరెవరైతే రౌడీ షీటర్లు, ఫస్ట్ రౌడీ షీటర్‌లని, అసాంఘిక శక్తుల్ని కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు ఆ సినిమాలో చూపెడుతుంటారు అప్పుడప్పుడు 'సూర్య' సినిమాలు ఇట్లాంటి వాటిట్లో, పవన్ కళ్యాణ్ సినిమాలు ఇట్లాంటి వాటిట్లో అట్లాగా తోమి నానబెట్టడం అనమాట. ఆ తర్వాత నా వెనకాల ఉన్న రాజకీయ నాయకులను కూడా పిలిచి అదే విధంగా వార్నింగ్‌లు ఇస్తుండేవాడు. దాంతో గుంటూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ చంద్రబాబుకి కంప్లెయింట్ చేస్తే ఆయన అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ చేసి విజయవాడ పోలీస్ కమిషనర్‌గా చేశారు. అక్కడ కూడా సేమ్ అదే పని చేశాడు ఆయన. భారీ ఎత్తున పట్టుకొచ్చి బాది. చివరికి నాయకులను కూడా అట్లాగే పట్టుకొచ్చి వార్నింగ్‌లు ఇస్తే ఒక ప్రముఖ నాయకుడైతే చివరికి ఆ వార్నింగ్‌కి భయపడి చెప్పుకోలేక కొన్ని రోజుల పాటు కార్యకలాపాలు కూడా ఆపేశాడు. వల్లభనేని వంశీ ఒక్కడే ఎదురు తిరిగాడు ఆ రోజున. ఎదురు తిరిగి నన్ను ఎవడో అరెస్ట్ చేయలేడని వచ్చాడు. ఆయన తెలుగుదేశంలోనే ఉన్నాడు. చివరికి కోర్టులో పిటిషన్ వేసి తనను అరెస్ట్ చేయనివ్వకుండా వారెంట్ తెచ్చుకున్నాడు. బెయిల్ తెచ్చుకున్నాడు, ముందస్తు బెయిల్. అలాగే ఇట్లాగా విచారించడానికి వీల్లేదన్నటువంటి ఆర్డర్స్ తెచ్చుకున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అదే పిఎస్ఆర్ ఆంజనేయులు అయినా కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ దెబ్బతీస్తుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరో ఒక మహిళతో చాటింగ్ చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మీడియాకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి ఇచ్చి అతని కెరీర్ మీద, అతని క్యారెక్టర్ మీదన దెబ్బ కొట్టే విధంగా మీడియాలో హైప్ ఇప్పించారు. ఆ తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులను అర్జెంటుగా ట్రాన్స్ఫర్ చేసి హైదరాబాద్కి తీసుకెళ్లారు. ఆనాడు జరిగినటువంటి సంఘటనలు అవి. పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు వంశీ ఒకళ్ళే అని చెప్పేటటువంటిది నమ్ముతారా జనం? అంటే ఎవరిష్టం వాళ్ళది.